హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే అప్పుడే శ్రీను వచ్చి ఇంకొక గంటలో పెళ్లి వాళ్ళు వస్తున్నారంట. అవునా, చాలా పనులున్నాయి అంటుంది పద్మ. అవి కాదు, ముందు మీరాని రెడీ చేయండి. నాన్న, నేను నీతో మాట్లాడాలి. ఇప్పుడు చాలా పనులున్నాయి తల్లి, మళ్ళీ మాట్లాడతాను. ముందు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. అన్నయ్య, నువ్వు ఆ పనులు చూసుకో. మీరాని మేము రెడీ చేసి తీసుకొస్తాం అని పైకి తీసుకువెళ్తారు. ప్రియా, నాకు చాలా టెన్షన్గా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదైనా ఐడియా ఉంటే చెప్పు. ప్రియా, నువ్వు మీరాకి హెల్ప్ చేయి. నాకు కొంచెం పనుంది, నేను ఇప్పుడే వస్తాను. లత వెళ్ళిపోగానే అర్జున్ వరుణ్ లోపలికి వస్తారు. మీరా అర్జున్ని హక్ చేసుకుని, నాకు ఈ పెళ్లి చూపులొద్దు, ఏదో ఒకటి చెయ్యి అర్జున్. నాన్నకు చెప్దామంటే చాలా బిజీగా ఉన్నారు. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు కంగారు పడకు మీరా, ఇవి జస్ట్ పెళ్లి చూపులే కదా, ఇంకా ఏం ఫిక్స్ అవ్వలేదు కదా. నేనే వెళ్ళి ఇంట్లో అందరికీ మన గురించి చెప్తాను, ఓకేనా? వద్దు అర్జున్, నాన్నకి నేనే చెప్తాను. సరే, నీ ఇష్టం. లత అక్కడికి వచ్చి, ఏంటే నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావు? మీరు ఇక్కడ ఏం చేస్తున్నారా? కింద చాలా పనులున్నాయి. అన్నయ్య ఒక్కడే ఎలా చేస్తాడు? వెళ్ళి అన్నయ్యకి హెల్ప్ చేయండి. సరే అని చెప్పి ఇద్దరు కిందకి వెళ్ళిపోతారు. మీరా, నిన్న తీసుకున్న చీర వేసుకో. నేను వేసుకోను, ఇలాగే వస్తాను. మీరా, ఇలా ఎలా వస్తావు? ఈ చీర వేసుకో. నాకు వద్దత్తయ్య, నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు. అదంతా కుదరదు. త్వరగా రెడీ అవ్వు, మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు. కాసేపటికి పద్మ కూడా వస్తుంది. లత, ఇంకవ్వలేదా? అయిపోయింది వదిన, ఒక 5 మినిట్స్. త్వరగా లత, పెళ్లి వాళ్ళు వచ్చేసారు. అప్పుడే వచ్చేసారా? కదలకుండా కొంచెం మీరా, ఇప్పటికే లేట్ అయింది. అమ్మా, నీతో ఒక విషయం చెప్పాలి. తర్వాత మాట్లాడు, అన్నీ ఇప్పుడే గుర్తొస్తాయంటే నీకు. ఒక నిమిషం ఆగు. వరుణ్ అక్కడికి వచ్చి, అమ్మా, ఇంకా ఎంతసేపు? వాళ్ళు వచ్చేశారు. మావయ్య మీరాని త్వరగా తీసుకురమ్మన్నారు. అయిపోయిందిరా. చీరలో భలే ఉన్నావే. నిన్నింత పద్ధతిగా వాళ్ళు చూస్తే ఇంకా పెళ్ళి ఫిక్స్ చేస్తారు. బావా, నీకు అన్నీ తెలుసు కదా, నువ్వు కూడా ఏంటి? ప్లీజ్ అలా అనకు. మీరా, ఆ అబ్బాయి చాలా బాగున్నాడు. ఒకేసారి చూసి మాట్లాడితే నువ్వు కూడా అతన్నే పెళ్లి చేసుకుంటా అంటావు. ఎలా కనిపిస్తున్నా నీకు? నేనేం అలా అనను. సరే, చూద్దాంలే, పదండి ఇంకా. అందరూ కిందకి వెళ్తారు. ఏంటి మీరా, ఈరోజు పెళ్లి చూపులంటగా? కంగ్రాట్స్. అంకుల్, మీకు మా గురించి తెలుసు కూడా, అలా ఎలా అంటున్నారు? నేను ఇప్పుడే వెళ్ళి నాన్నకి జరిగిందంతా చెప్తాను. మీరా, ఆ అబ్బాయి మా అందరికీ నచ్చాడు. మేము ఈ పెళ్ళికి ఓకే చెప్పాము. కానీ తను నీతో ఏదో మాట్లాడాలంట. ఆ గదిలో ఉన్నాడు, వెళ్ళి మాట్లాడు. మీరా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నాన్న, నేను చెప్పేది వినండి. వింటాను, ముందు నువ్వు వెళ్ళి ఆ అబ్బాయితో మాట్లాడు. ఇంకా చేసేది లేక, ఇలా కాదు, లోపలికి వెళ్ళి ఆ అబ్బాయికి మొత్తం చెప్తాను. అప్పుడు తనే ఈ పెళ్ళి వద్దు అని చెప్తాడు. మీరా లోపలికి వెళ్తుంది. కానీ అతనితో మాట్లాడడానికి ధైర్యం సరిపోక వెనక్కి తిరిగి, మీకు విషయం చెప్పాలి. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఎందుకంటే నేను అర్జున్ అనే అబ్బాయిని లవ్ చేస్తున్నా. సరిగ్గా మా విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పేద్దాం అనుకునేసరికి ఈ పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. సో మీరు ఈ పెళ్ళి ఇష్టం లేదని మీ వాళ్ళకి చెప్పండి. అన్నీ తెలిసి కూడా నాకు ఈ పెళ్ళి ఇష్టమే అని మీ వాళ్ళతో చెప్పి హ్యాండ్ ఇచ్చారనుకోండి, నేనే వెళ్ళి అందరికీ చెప్తాను. మా లవ్ మ్యాటర్ ఎలాగో చెప్తాను. కాకపోతే మీ గురించి కూడా కొంచెం డోస్ పెంచి చెప్తాను. తప్పుగా అనుకోకండి మరి. అందరూ పెళ్ళి క్యాన్సిల్ చేయాలంటే ఆ మాత్రం చెప్పాలి కదా. పైగా బయటందరూ మీరు మంచివారు అని సర్టిఫికేట్ ఇచ్చారు కదా. కాబట్టి బయటకు వెళ్ళి నేను చెప్పినట్టు చేయండి, అందరికీ మంచిది. మనసులో, వావ్ మీరా, నువ్వు సూపర్. ఈ దెబ్బతో బాబు సైలెంట్గా వెళ్ళి పెళ్ళి క్యాన్సిల్ అంటాడు. యాహూ, నాకు అదే కావాలి అని నవ్వుకుంటూ ఉంటుంది. కానీ అతను, మీరేమైనా చెప్పండి, నేను మాత్రం వెళ్ళి మా వాళ్ళకి ఈ పెళ్ళి ఇష్టమే అని చెప్తాను. ఏంటి, వీడు మంచిగా చెప్తే వినేలాగా లేదు, ఇప్పుడు అయిపోయాడు నా చేతిలో అని వెనక్కి తిరిగేసరికి చూసుకోకుండా అతనికి తగిలి కింద పడిపోతుంటే అతను పట్టుకుంటాడు. నాకెందుకో అర్జున్ ఏమో అని డౌట్ కొడుతుంది అని తల పైకెత్తి చూస్తుంది. అర్జున్ నవ్వుకుంటూ ఉంటాడు. రేయ్, నువ్వేంటిక్కడ? అతనేడి? నీకు ఎవరు కావాలి తింగరి? అదే, ఎవడో వచ్చారన్నారు కదా పెళ్లి చూపులకి, వాడు. అందుకే నిన్ను మట్టి బుర్ర అంది. అదేంటి మరి? లేకపోతే నువ్వు ఇక్కడికి వచ్చి డోర్ వేసి అన్నీ చెప్పావు కదా, అది నీకెలా తెలుసు? కాస్త చెప్పేది వినవే, అంత తొందర ఎందుకు? సరే చెప్పు. నువ్వు వేసిన డోర్ అంతే ఉంది. ఈ లోపలికి ఎవరు రారు, దానికి అర్థమేంటి? అంటే ముందు నుంచి నువ్వు ఇక్కడే ఉన్నావా? అంటే ఆ పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి నువ్వేనా?
అమ్మయ్యా! ఇప్పటికైనా నీకు బల్బు వెలిగింది. అంటే ఇదంతా నీకు ముందే తెలుసా? తెలిసి కూడా నాకు చెప్పలేదు కదా! ఈరోజు నువ్వయిపోయావురా నా చేతిలో అని ఏది దొరికితే అది అర్జున్ మీదకి విసిరేస్తుంది. అర్జున్ వాటిని తప్పించుకుంటూ రూమంతా పరిగెడుతూ ఉంటాడు. ఒసేయ్ రాక్షసి! ఆపవే ఇంకా! నేను అలసిపోయాను. ఇంక తప్పించుకోవటం నా వల్ల కాదు అని మీరా దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న ఫ్లవర్ వాస్ పక్కన పెట్టి తనని దగ్గరికి తీసుకుంటాడు. చంపేస్తా నిన్ను! ఎంత భయపడ్డానో తెలుసా? నిజంగానే ఎవరితోనో నా పెళ్లి చేసేస్తారు అనుకున్నా అని అర్జున్ హగ్ చేసుకుని ఏడుస్తుంది. ఓయ్ తింగరి! అలా చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా అని కన్నీళ్లు తుడుస్తాడు. పోరా! అయినా ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నాకు తెలీదు మీరా. నిన్ను రెడీ చేయడానికి పైకి తీసుకువెళ్ళగానే నేనే వెళ్ళి అంకుల్ ఆంటీకి మన విషయం చెప్పి ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ చేయమని చెప్పాను. అప్పుడే నాన్న వచ్చి అదేంట్రా నీకు మీరా అంటే ఇష్టమని చెప్పావుగా అన్నారు. అవును, అందుకే ఈ పెళ్లి చూపులు వద్దు అని చెప్తున్నా అన్నాను. వరుణ్ వచ్చి అయ్యో అర్జున్, నీకు ఇంకా అర్థం కాలేదా? పెళ్లి చూపులు అంటుంది నీకు మీరాకు. వాట్? కానీ అంకుల్, మీకు మీరా మా గురించి ఇంకా చెప్పలేదు కదా, మీకెలా? అవును, వరుణ్ నాకు మీ ఇద్దరి గురించి చెప్పాడు. తనే ఇంట్లో అందరినీ ఒప్పించాడు. నేను ప్రసాద్ని ఈ విషయం గురించి అడిగితే వాడు కూడా ఇష్టమే అన్నాడు. ఎప్పుడు మీరేనా మాకు షాక్లు ఇచ్చేది? అందుకే మేమంతా అనుకొని ఈ ప్లాన్ వేశాం. ఎలా ఉంది మా ప్లాన్? అంటే నాకు మీరాకి తప్ప ఈ విషయం అందరికీ తెలుసా? అవును. ప్రియా, చివరికి నువ్వు కూడా చెప్పలేదు కదా? తప్పదన్నయ్య గారు, ఒక్కొక్కసారి ఇలాగే చెయ్యాలి. కనీసం నీకు ఇప్పటికైనా తెలిసింది. కానీ మీరా పాపం పైన ఈ పెళ్లి చూపులు చెడగొడటానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. పాపం మీరా, నేనిప్పుడే వెళ్ళి తనకి చెప్తాను. వద్దర్జున్ చెప్పకు. మీరా ఏం చేస్తుందో చూద్దాం. అవునన్నయ్య, మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు మనకి. సరే చెప్పనులే అన్నాను. ఆ తర్వాత ఏమైందో నీకు తెలుసు కదా. అంటే అందరూ కలిసి కావాలని ఇలా చేశారన్నమాట. అందుకేనా నేను మాట్లాడాలి అంటే తర్వాత మాట్లాడు అని అన్నారు? చెప్తా వీళ్ళ పని అని వెళ్తుంటే అర్జున్ మీరాని వెనక్కి లాగుతాడు. ఏంట్రా మళ్ళీ ఏమైంది? మీరా, ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు. అది చెప్పటానికి వెనక్కి లాగాలా? కాదు అని దగ్గరికి వచ్చి రేయ్, ఏంటి ఏదో తేడా కొడుతుంది? ఓయ్ తింగరి, ఒక్కసారి నీకు ముద్దు పెట్టాలనిపిస్తుంది. అబ్బో, ఆ అబ్బాయికి చాలా ఆశలున్నట్టున్నాయి. అంత సీన్ లేదు. ఏదైనా పెళ్ళి తర్వాతే. ఒక్కసారి ప్లీజ్ మీరా. చెప్పాను నో అని. ఇంక పో రాక్షసి. మీరా అర్జున్ బయటికి వెళ్తారు. అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అంటుంది. అందరూ షాక్ అవుతారు. అదేంటి అలా అంటున్నావు? నాకు నచ్చలేదు చెప్పాను, దాంట్లో ఏముంది? ఏం మాట్లాడుతున్నావు మీరా? మీరా, నీకు నిజంగా ఇష్టం లేదా? అదే కదా చెప్తున్నా. మీరా, అసలు అక్కడ ఎవరున్నారో చూసావా నువ్వు? చూశాను అంకుల్. అదేంటి, నువ్వు అర్జున్ ప్రేమించుకోవటం లేదా? లేదు. ఓయ్ తింగరి, నీ రివెంజ్ కోసం మనం ప్రేమించుకోవటం లేదు అని అంటావేంటి? నిజం చెప్పు. మీరా, ఆటలు కాదు, సరిగ్గా చెప్పు. అంటే వరుణ్ నువ్వు చెప్పిందంతా అబద్ధమా? అమ్మా, మధ్యలో నన్ను ఇరికించకు. బావా, ఒకసారి ట్రా. చచ్చాను. ఇందాకేదో హడావిడి చేశావు కదా, పెళ్ళి వాళ్ళు వచ్చారు అని. ఇప్పుడు చెప్పు. అంటే అదేదో సరదా కలా. అయినా ప్రియా కూడా ఉంది కదా. రేయ్, నిన్నడిగితే నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావురా? తెలుసు, ఆగండి మీ పని చెప్తాను. అంతే, ఇల్లంతా గోలగోల. అయ్యో ఇంకాపండి. అమ్మా, ఆ మీరా నాపు, దొరికితే చంపేసేలాగా ఉంది. అవును, ముందు దాన్ని ఆపు. మీరా, ఇంకా వదిలే వాళ్ళని. అలా ఎలా వదిలేస్తాను లక్కీ? నేను అంత టెన్షన్ పడుతుంటే ఒక్కసారి కూడా నాకు నిజం చెప్పలేదు. బావైతే ఇంకా ఎక్కువ టెన్షన్ పెట్టాడు. సరే, ఏదో సరదాకి చేశారులే. అయినా మీరేమైనా తక్కువ? ఒక్కొక్కరు ఆస్కార్ లెవెల్లో నటించారుగా. మరి నువ్వు నమ్మాలి అంటే ఆ మాత్రం చేయాలి కదా. ఇంకా శ్రీను వచ్చి మీరంతా ఒక నిమిషం ఆగండి. మీరా, ఇప్పుడు చెప్పు. నీకు అర్జున్ అంటే ఇష్టమే కదా? ఈ పెళ్ళి ఓకేనా? అవును నాన్న, నాకు అర్జున్ అంటే ఇష్టమే. సారీ నాన్న, ఈ విషయం మీ దగ్గర దాచినందుకు. మీకు ముందే చెప్పాలి అనుకున్నా, కానీ ఎలా రియాక్ట్ అవుతావో అని భయం వేసి ఆగిపోయాను. సరే, ఇప్పుడు ఇంకా ఫిక్స్ చేయొచ్చు కదా? ఓకే. నిజంగా దిస్ వాజ్ ద బెస్ట్ సర్ప్రైజ్ ఇన్ మై లైఫ్. నేనంతే మీ అందరికీ ఇష్టమని తెలుసు, కానీ నా కోసం ఏదైనా చేసే అంత ఇష్టమని ఈరోజే తెలిసింది. ఆ దేవుడు నాకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్. ఇలాంటి ఫ్యామిలీలో నేను ఒక మెంబర్గా ఉండటం. ఇంతలా ప్రేమించే అమ్మా నాన్న ఫ్యామిలీ మెంబర్స్
నన్ను అర్థం చేసుకునే అర్జున్. మీరంతా నా లైఫ్లో ఉండటం నిజంగా నా అదృష్టం అని ఎమోషనల్ అవుతుంది. ఓయ్ పిచ్చి పిల్ల, ఇది హ్యాపీగా ఉండాల్సిన టైం, బాధగా కాదు. అవునమ్మా, కోడలి పిల్ల ఇంత డల్గా ఉండటం నాకు నచ్చలేదు. దానికంత లేదు అంకల్. ఏ చాక్లెట్, బిర్యానీ చూపిస్తే చాలు మళ్ళీ మామూలే. మీరా కోపంగా చూస్తుంది. సారీ, పానీపూరి మర్చిపోయానని కదా నీ బాధ. రేయ్ నిన్ను. మళ్ళీ మొదలు పెట్టేశారు, వీళ్ళు మారరు. నిశ్చితార్థానికి మంచి ముహూర్తం చూడమని పంతులు గారికి చెప్దాం అంటుంది లక్ష్మి. పంతులు గారిని ఇంటికి రమ్మని చెప్పాను, ఒక 5 మినిట్స్లో ఇక్కడికి వస్తా అన్నారు. సరే పద్మాలత, అన్నీ సిద్ధం చేశారా? పంతులు గారు వస్తున్నారు. అన్నీ రెడీ చేశాం అత్తయ్య గారు. ఈలోపు పంతులు గారు వస్తారు. నమస్కారం పంతులు గారు, మా మీరా అర్జున్ల నిశ్చితార్థం కోసం మంచి ముహూర్తం చూడండి. పంతులు గారు, సరే అమ్మా, ఒక వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. మీకు ఇష్టమైతే ఆ ముహూర్తం ఖాయం చేస్తాను. ప్రసాద్, నువ్వేమంటావు? మంచి రోజు అన్నారు కదా, అదే రోజు పెట్టుకుందాం. అయితే ఆ ముహూర్తం ఖాయం చేయండి. సరే అమ్మా, ఇంకా నేను సెలవు తీసుకుంటాను. మంచిది పంతులు గారు, ఇంకా వారం రోజుల్లో మా అందరికీ విముక్తి వస్తుందన్నమాట. అవును, ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. వాడంతే లేమిరా, నువ్వు లేకపోతే ఇల్లంతా బోసిపోతుంది. అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? సరే, పార్టీకి టైం అవుతుంది. కాసేపట్లో గెస్ట్ అందరూ వచ్చేస్తారు. అత్తయ్య మావయ్య, మీరు వెళ్ళి రెడీ అవ్వండి, మేము ఇక్కడ మిగతా పనులు చూసుకుంటాం. మీరా కాసేపటికి శ్రీను పద్మల రూమ్కి వెళ్ళి బెడ్ మీద కూర్చుంటుంది. ఏంటి మీరా డల్గా ఉన్నావు? ఏం లేదమ్మా. నా చిట్టి తల్లికి ఏమైందబ్బా? నాకిప్పుడు అర్థమైంది, పెళ్ళి గురించేనా? అవును నాన్న, పెళ్ళనేసరికి కొంచెం భయంగా ఉంది. ఏం కాదు మీరా, మేమంతా నీతోనే ఉన్నాం కదా. అర్జున్ గురించి మాకంటే ఎక్కువ నీకు తెలుసు కదా. ప్రసాద్ కూడా నిన్ను బాగా చూసుకుంటాడు. చెప్పాలంటే వాడు అర్జున్ కన్నా నువ్వంటే ఎక్కువ ఇష్టం. అవును నాన్న, ఆ విషయం నాకు తెలుసు. కానీ ఎందుకో పెళ్ళంటే ఏ ఆడపిల్లకైనా అలాగే ఉంటుంది. అయినా ఇప్పుడేమైంది చెప్పు? నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి రా. ఒకవేళ నీకు కుదరకపోతే మేమే అక్కడికి వస్తాం. సరే. నా కూతురు చాలా బ్రేవ్ గర్ల్ అనుకున్నా, నువ్వేమో ఇలా భయపడుతున్నావు. లేదు నాన్న, మీ కూతురు ఎప్పుడు బ్రేవ్గానే ఉంటుంది. అది మా మీరా ఎప్పుడు అలా నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. లత అక్కడికి వస్తుంది. అన్నయ్య, వదిన, మీరు రెడీ అయితే వెళ్దాం, గెస్ట్స్ అందరూ వచ్చేశారు. నువ్వేంటి ఇక్కడ? వాళ్ళని రెడీ అవ్వనీయకుండా సోది చెప్తున్నావు ఏంటి? మా అమ్మ నాన్న మాట్లాడే రైట్ కూడా నాకు లేదా? అలా కాదు మీరా, కింద అందరూ వెయిట్ చేస్తున్నారు, అందుకే. దాన్నేమీ అనకు లత, మేమొస్తున్నాం, మీరు పదండి. సరే అన్నయ్య. శ్రీను, ప్రసాద్ వాళ్ళ చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పార్టీ చాలా బాగా జరుగుతుంది. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. పార్టీ పూర్తయ్యాక సరదాగా అలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు. మీరాకి ఫోన్ రావడంతో పక్కకి వెళ్ళి మాట్లాడి వస్తుంది. మీరా, ఎవరు ఫోన్ చేసింది? నందు అమ్మా. రేపు మార్నింగ్ ఇంటర్వ్యూ ఉందంట, రమ్మని కాల్ చేసింది. ఏం వద్దులే మీరా, నువ్వు వేరే జాబ్కి అప్లై చేసుకో. లేదత్తయ్య, నేను రేపు ఎలాగైనా ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఇప్పటికిప్పుడంటే కష్టం కదా మీరా. ఏం కాదు, నేను ఒక 10 మినిట్స్లో బయలుదేరుతాను. నైట్ జర్నీ అవసరమా? వద్దు మీరా. లేదు, నేను వెళ్ళాలి అంతే. మొండిగా చేయకు, చెప్పిన మాట విను. ఇప్పుడు అంత అర్జెంటుగా ఎందుకు? వద్దు మీరా. మీరు భయపడకండి అంకుల్, మీరాని నేను జాగ్రత్తగా తీసుకువెళ్తాను. తను ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అంటుంది కదా. అది కాదు అర్జున్, నైట్ జర్నీ ఎందుకు చెప్పు? ఇది కాకపోతే వేరే ఏదైనా జాబ్, ఎందుకు అనవసరంగా రిస్క్ తీసుకోవడం అని. శ్రీను, మీరాకి తోడుగా అర్జున్ వెళ్తున్నాడు కదా, ఇంకెందుకు నువ్వు భయపడుతున్నావు? వాళ్ళని వెళ్ళనివ్వు. మా మంచి లక్కీ. ఇంకా త్వరగా వెళ్ళి రెడీ అవ్వు, ఇప్పటికే లేట్ అయింది. ఒక 2 మినిట్స్, ఇప్పుడే వస్తాను అని వెళ్ళిపోతుంది. ఎందుకమ్మా దాన్ని వెళ్ళమని చెప్పావు? పోనీలే శ్రీను, ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటుంది కదా. ఇంకా నేను కూడా వెళ్తాను. ఎక్కడికి నువ్వు వెళ్ళేది? రాక రాక వచ్చావు, కొన్ని రోజులుండు. రేయ్, అది కాదురా. ఇక నువ్వేం చెప్పినా నేను వినను. నువ్వు ఇక్కడే ఉంటున్నావు అంతే. సరే సరే, ఉంటాను. మీరాని అంటున్నావు, మరి నువ్వు చేసేదేంటి? అన్నీ తమరి పోలికలే మీరాకి కూడా. మీరా అక్కడికి వస్తుంది. అర్జున్, జాగ్రత్తగా వెళ్ళండి, వెళ్ళగానే కాల్ చెయ్యి. సరే నాన్న. అందరూ అర్జున్ మీరాలకి జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు. తర్వాత రోజు మార్నింగ్ కల్లా ఇంటికి వెళ్ళిపోతారు. మీరా, నందుని ఒకసారి అడ్రస్ అడుగు, ఇంటర్వ్యూ ఎక్కడో. సరేరా. రేయ్, నందు నీకు మెసేజ్ చేస్తాంది, అడ్రస్ ఒకసారి చూడు. సరే. అర్జున్, అంతా ఓకే కదా? ఓకే, పద ఇంక వెళ్దాం, టైం అవుతుంది. సరే పద. ఇద్దరూ అక్కడికి స్టార్ట్ అవుతారు.
కాసేపటికి ఆ ప్లేస్కి రీచ్ అవుతారు. మీరా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఓయ్ తింగరి, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఫస్ట్ టైం కదా అర్జున్, అందుకే. మీరా, జస్ట్ మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్, బీ కాన్ఫిడెంట్, నీకు తెలిస్తేనే ఆన్సర్ ఇవ్వు అంటూ కొన్ని టిప్స్ చెప్తాడు. ఈలోపు మీరా టర్న్ వస్తుంది. మీరా అర్జున్ వైపు చూస్తుంది. ఆల్ ది బెస్ట్ తింగరి, ఖచ్చితంగా నీకు ఈ జాబ్ వస్తుంది అంటాడు. సరేరా అని లోపలికి వెళ్తుంది. అర్జున్ బయట మీరా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కాసేపటికి మీరా బయటికి వస్తుంది. మీరా డల్గా బయటికి వస్తుంది. ఓయ్ తింగరి, ఏమైంది? అర్జున్, జాబ్ రాలేదు. లైట్ తీసుకో మీరా, ఇది కాకపోతే ఇంకోటి. కానీ అర్జున్, నీకింతకంటే మంచి జాబ్ వస్తుంది. ఈ కంపెనీ వాళ్ళకి నీ టాలెంట్ గురించి తెలియదు కదా, వాళ్ళ బ్యాడ్ లక్. నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఓ అవునా, ఇంకా చెప్పు. నా గురించి అలా చెప్తుంటే భలే ఉంది అంటూ నవ్వుతుంది. ఏంటి చెప్పేది? నిజం చెప్పు. నిజంగానే జాబ్ రాలేదా, లేక కావాలని నాకు అలా చెప్పావా? హాహా, కరెక్ట్. అయినా మీరా అటెండ్ అవ్వడం, జాబ్ రాకపోవడం ఎలా జరుగుతుంది? పైగా ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అర్జున్ సజెషన్స్ చెప్పి మరీ పంపితే ఇంకా జాబ్ రాకుండా ఎలా ఉంటుంది? అంటే నీకు ఈ జాబ్ వచ్చింది కదా, రాక్షసి. నీకు నన్ను టెన్షన్ పెట్టడం బాగా అలవాటయ్యింది. నీ వల్ల నాకు బీపీ షుగర్ అన్నీ వచ్చేటట్టున్నాయి. సారీ బేబీ, ఏదో సరదాకి. సరే, ఈసారికి వదిలేస్తున్నా. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది అర్జున్. ఫైనల్లీ మై డ్రీమ్ కేమ్ ట్రూ అంటూ అర్జున్ని హగ్ చేసుకుంటుంది. నాకు చాలా హ్యాపీ ఉంది తింగరి. ఇంతలో అర్జున్కి ఫోన్ వస్తుంది. ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ముందు విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని ఫోన్ చేసి అందరితో మాట్లాడుతుంది. ఇద్దరూ తిరిగి ఇంటికి వచ్చేస్తారు. మీరా, మొన్న చెప్పాను కదా పెద్దమ్మకి నిన్ను పరిచయం చేయాలి అని. నీకు ఓకే అయితే ఇప్పుడు అక్కడికి వెళ్దాం. సరే అర్జున్. ఇద్దరూ కలిసి విజయ, అర్జున్ వల్ల పెద్దమ్మ ఇంటికి వెళ్తారు. మీరా, నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తాను అని పైకి వెళ్తాడు. సరే. హే రియా, విజయ కూతురు, ఎలా ఉన్నావే? ఐఎమ్ ఫైన్ రా. ఏంటి ఈ మధ్య ఇంటికి రావడం తగ్గించేశావు? కొంచెం బిజీగా ఉన్నానే. ఇప్పుడు నిజం చెప్పురా, ఎవరినో లవ్ చేస్తున్నావంట, తన పేరేంటి? ఎవరు ఆ లక్కీ గర్ల్? నాకు ఒకసారి చూపించు. మీ అందరికీ చూపించాలనే తనని ఇక్కడికి తీసుకువచ్చాను. అదిగో అక్కడ కూర్చుంది కదా, తన పేరే మీరా. వావ్, చాలా క్యూట్గా ఉందిరా, నాకు బాగా నచ్చింది. సరే కానీ అమ్మ ఎక్కడుంది? ఏదో మీటింగ్ ఉందని మార్నింగ్ వెళ్ళింది, ఇంకా రాలేదు. మరి సాయంత్రం అవుతుంది కదా, మేబీ కొద్దిసేపటికి వస్తారనుకుంటా. అవునా, సరే కానీ తనని ఎందుకు అక్కడే కూర్చోపెట్టావు? ఇక్కడికి తీసుకురా, నాకు తనతో మాట్లాడాలనుంది. తను రాదు, నువ్వే వెళ్ళి తనతో మాట్లాడు. సరే, అవసరం నాది కదా, తప్పుతుందా మరి? పద కిందకు వెళ్దాం. ఇద్దరూ కిందకు వెళ్తారు. అర్జున్, ఏం చేస్తున్నావు ఇంతసేపు? అది రియాతో మాట్లాడాలి అంటే. హాయ్ మీరా, మై సెల్ఫ్ రియా. హాయ్ రియా, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్ మీరా. అయినా అమ్మాయిలకి దూరంగా ఉండి మా అన్నయ్య లవ్ అంటే ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావట్లేదు. అసలు మీ ఇద్దరికి ఎలా పరిచయం? నాకు మీ లవ్ స్టోరీ చెప్పవా? చెప్తాను రియా. ఇక్కడ కాదు, పైన నా రూమ్లో కూర్చుందాం రా మీరా. సరే పద. మరి నేనేం చేయాలి? వెళ్ళి టీవీ చూసుకోపో. ఆ మాత్రం దానికి నేను ఇక్కడి దాకా రావడం ఎందుకు? సరే అయితే, నీకు నచ్చింది చేసుకో, మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. మీరా తన లవ్ స్టోరీ రియాతో చెప్తుంది. కొద్దిసేపటికే వాళ్ళు చాలా క్లోజ్ అవుతారు. అలా మాట్లాడుకుంటూ ఉంటారు. కాసేపటికి అర్జున్ అక్కడికే వస్తాడు. ఓయ్ తింగరి, పానీపూరి తింటావా? తింటాను. పానీపూరియా? అవును రియా, నువ్వెప్పుడూ తినలేదా? చాలా బాగుంటుంది. లేదు మీరా, తినలేదు. సరే అయితే నువ్వు మాతోరా, టేస్ట్ చేసి నీకు నచ్చితే తిను, లేకపోతే లేదు. సరే, ఏ ప్లేస్కి వెళ్తున్నాం ఇప్పుడు? రియా, మనం ఇప్పుడు హోటల్కి కాదు వెళ్ళేది, మీ స్ట్రీట్ ఎండింగ్లో ఒక బండుంది, అక్కడికి వెళ్తున్నాం. రియా, మేం వెళ్ళి వెంటనే వస్తాం, నువ్వు వద్దులే. లేదు, నేను వస్తాను. వద్దు రియా, అమ్మొచ్చే టైం అయింది కదా, మేం వెంటనే వచ్చేస్తాం. లేదు, నేను వస్తాను, ప్లీజ్ ప్లీజ్. సరే పద. కానీ అర్జున్, ఆంటీ వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేకపోతే ఏమైనా అంటారేమో. నేను చూసుకుంటా మీరా. సరే, నీ ఇష్టం. పదండి వెళ్దాం. అర్జున్ మీరా రియాను అక్కడికి తీసుకువెళ్తాడు. ఇద్దరూ తినడం స్టార్ట్ చేస్తారు. రియా, నీకు నచ్చిందా? మీరా, నాకు చాలా నచ్చింది. నేను ఇక నుంచి రోజూ తింటాను. అప్పుడే విజయ కారులో వెళ్తూ వాళ్ళని చూస్తుంది. తనకి రియాని అక్కడ చూసి చాలా కోపం వస్తుంది. కాసేపటికి ముగ్గురు ఇంటికి వచ్చేస్తారు. నేను ఒక ఇంపార్టెంట్ కాల్ చేయాలి,
మీరు లోపలికి వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. సరే అని మీరా రియా లోపలికి వెళ్తారు. విజయ అంటుంది, రియా ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఇంకా ఈ అమ్మాయి ఎవరు? తిను మీరా, అర్జున్ అనే చెప్పాడు కదా తనే. ఓ, మీరా అంటే నువ్వేనా? నమస్కారం ఆంటీ. రియా, నువ్వు ఆ వీధి చివరా? అదే, అక్కడెందుకు తింటున్నావు? నీకు కావాలంటే ఏ హోటల్ నుంచైనా ఆర్డర్ చేయొచ్చు కదా. ఆంటీ, పానీపూరి అక్కడ తింటేనే బాగుంటుంది. విజయ కోపంగా, నేను నిన్ను అడగలేదు, రియాని అడిగాను. ముందే అనుకున్నా ఇలాంటి ఆలోచనలు నీకే వస్తాయి. నువ్వే రియాని తీసుకువెళ్ళుంటావు. లేదమ్మా, నేనే వస్తానని చెప్పాను. జస్ట్ షటప్ రియా. నీకెన్నిసార్లు చెప్పాను? ఏదైనా చేసే ముందు అవి మన స్టేటస్కి తగ్గ పనులో కాదు తెలుసుకొని చేయమని. అయినా నచ్చింది తినడానికి స్టేటస్కి లింక్ ఏంటంటీ? ఎంత స్టేటస్ ఉన్నా నచ్చింది తినలేకపోతే అవన్నీ ఎందుకు? మీరా, ఇది మా పర్సనల్ మ్యాటర్. మా మధ్యలో మాట్లాడడానికి నువ్వెవరు? అయినా అర్జున్ నీలాంటి అమ్మాయిని ప్రేమిస్తాడు అని నేను అస్సలు అనుకోలేదు. వాట్ డూ మీన్ బై సేయింగ్ లైక్ దట్? అప్పుడే అర్జున్ అక్కడికి వస్తాడు. విజయ్ను హగ్ చేసుకుని, పెద్దమ్మ, ఎన్ని రోజులైంది నేను చూసి, ఎలా ఉన్నావు? బాగున్నాన్రా. అయినా ఎప్పుడు మార్నింగ్ వస్తావు కదా, మరి ఈరోజు ఎందుకు? అవును, కానీ మీరాకి ఇంటర్వ్యూ ఉంది, అందుకే కుదరలేదు. చెప్పడం మర్చిపోయాను. తిను మీరా. మీరా మా పెద్దమ్మ. పెద్దమ్మ, తెలుసా, మీరాకి జాబ్ వచ్చింది. విజయ, అయినా మన ఇంట్లో అందరూ జాబ్ ఇచ్చే పొజిషన్లో ఉన్నారు, కానీ ఒకరి కింద పని చేసే అవసరం మనకి లేదు. నువ్వుండగా తనకి మళ్ళీ జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎంత చదివినా ఇంట్లో కూర్చుంటే ఇంకా మన చదువుకి విలువ ఉండదు కదా. అయినా ఇది నా సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించిన విషయం. నీకు అంతలా జాబ్ చేయాలని ఉంటే మాకు చెప్పు, మా కంపెనీలోనే ఏదో ఒక పోస్ట్ ఇచ్చేవాళ్ళం కదా. టాప్ బిజినెస్ మ్యాన్ ప్రసాద్ గారి కోడలు ఏదో కంపెనీలో జాబ్ చేస్తుందంటే ఎంత అవమానంగా ఉంటుంది. అర్జున్, నువ్వైనా ఈ అమ్మాయికి చెప్పాలి కదా. దాంట్లో అవమానం ఏముంది పెద్దమ్మ? మీరా ఇండిపెండెంట్గా ఉండాలి అనుకుంది, అందుకే జాబ్ చేస్తాంది. ఈ విషయం నాన్నకు కూడా తెలుసు. నాన్న కూడా ఏం అడ్డు చెప్పలేదు. చెప్పాలంటే ఇంకా ఎంకరేజ్ చేశారు. మీరా తీసుకునే ప్రతి నిర్ణయం మాకు చెప్తుంది, అండ్ మేము తన నిర్ణయాలకి రెస్పెక్ట్ ఇస్తాము. అమ్మా, అన్నయ్య కాల్ చేస్తున్నాడు, నేను వెళ్ళి మాట్లాడి వస్తాను. అర్జున్, నువ్వు కూడా మాట్లాడు, మళ్ళీ టైం లేదు అని ఏదో ఒకటి చెప్తావు. సరే పెద్దమ్మా అని అర్జున్ వెళ్ళిపోతాడు. సో నీ ప్లాన్ బాగా వర్కౌట్ అయినట్టుంది కదా మీరా. ప్లాన్ ఏంటి? అదే, మా అర్జున్ని బాగా బుట్టలో వేసుకున్నావు. ఎప్పుడూ నాకు ఎదురు చెప్పని అర్జున్ మొదటిసారి నాతో వాదనకి దిగాడు, అది కూడా నీకోసం. ఎలా కనిపిస్తున్నాను మీకు? నాకు అంత అవసరం లేదు. నీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. మీరు మీ లిమిట్స్ క్రాస్ చేస్తున్నారా ఆంటీ? అర్జున్కి మీరంటే చాలా గౌరవం. కేవలం ఆ ఒక్క రీజన్ వల్ల మీరు ఎన్ని మాటలు అంటున్నా వింటున్నా. లేకపోతే ఏం చేస్తావేంటి? లిజన్, యూ డోంట్ డిజర్వ్ టు బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ, అండ్ మోర్ ఓవర్ నీకు అర్జున్ వైఫ్కి ఉండాల్సిన ఏ ఒక్క లక్షణం లేదు. ఈ విషయం నువ్వు ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. విజయ అన్న మాటలకి తనకు తెలియకుండానే మీరా కళ్ళ నుంచి నీళ్ళొచ్చేస్తాయి. అది చూసి ముందే అనుకున్నా ఇలాగే చేస్తావని. ఇంకెందుకు నీ యాక్షన్, స్టార్ట్ చేయి, అర్జున్ కూడా వస్తున్నాడు కదా. అర్జున్ని చూసి మీరా కళ్ళు తుడుచుకొని ఏమీ జరగనట్టు చేస్తుంది. మీరు మాట్లాడుకోవడం అయిపోయిందా? అయిపోయింది అర్జున్. అయితే మేము ఇంకా ఇంటికి వెళ్తాము, చాలా పనులున్నాయి. ఓకే అర్జున్, బాయ్ అన్నయ్య, మీరా జాగ్రత్త, కాల్ చేస్తూ ఉండు అని వెళ్ళి మీరాని హగ్ చేసుకుంటుంది. సరే రియా, జాగ్రత్తగా చదువుకో అని మాట్లాడుతుంటే, రియా ఇంకరా అని తనని లోపలికి తీసుకువెళ్తుంది. అర్జున్ మీరా ఇంటికి వచ్చేస్తారు. ఇద్దరూ కార్లో ఇంటికి స్టార్ట్ అవుతారు. కాసేపటికి ఇంటికి వచ్చేస్తారు. మీరా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఓ ఇతింగరి, ఏమైంది? ఇల్లు వచ్చేసింది, దిగకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు అర్జున్ అంటూ లోపలికి వెళ్తుంది. ఈ మీరాకేమైంది సడన్గా? ఇద్దరూ ఫ్రెష్ అవుతారు. కాసేపటికి అర్జున్కి కాల్ వస్తుంది మీరా వాళ్ళ ఇంటి నుంచి. అంకుల్ చెప్పండి. అర్జున్, మీరా ఎక్కడుంది? మీరా తన రూమ్లో ఉంది. ఏమైంది అలా అడుగుతున్నారు? మీరాకి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు, అందుకే. అవునా, నేను కాల్ చేయిస్తాను అంకుల్. సరే అర్జున్. అర్జున్ మీరా రూమ్కి వెళ్తాడు. మీరా విజయ అన్న మాటలకి బాగా డిస్టర్బ్ అవుతుంది. వాటి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అర్జున్ ఎన్నిసార్లు పిలిచినా పలకదు. ఓయ్ తింగరి, నిన్నే ఎన్నిసార్లు పిలిచినా పలకటం లేదు, ఏమైంది? అంతలా ఏం ఆలోచిస్తున్నావు అని మీరా పక్కన కూర్చుంటాడు. ది ఏం లేదు, ఏదో జరిగింది. నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? లేదురా. మరి అంకుల్ వాళ్ళు చాలాసార్లు కాల్ చేసినా ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ఏంటి, నాన్న కాల్ చేశారా?
అని ఫోన్ చూసుకుంటుంది. అవునరా, చాలాసార్లు కాల్ చేశారనుకుంటా. నేనే అసలు గమనించలేదు. ఓయ్ తింగరి, నిజం చెప్పు, ఏమైంది నీకు? పెద్దమ్మ ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి ఇలానే ఉన్నావు. పెద్దమ్మ నిన్నేమైనా అన్నారా? లేదర్జున్ అని శ్రీనుకి కాల్ చేస్తుంది. మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్గా ఏడ్చేస్తుంది. అర్జున్ వెంటనే ఫోన్ తీసుకుని కాల్ కట్ చేస్తాడు. ఓయ్ పిచ్చి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు అని మీరాని దగ్గరికి తీసుకుని కన్నీళ్లు తుడుస్తాడు. మీరా అర్జున్ని హక్ చేసుకుని ఏడ్చేస్తుంది. ఏమైంది? ఎవరైనా ఏమైనా అన్నారా? ఏమైందో చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? ఇప్పుడు నువ్వు చెప్పకపోతే అందరికీ కాల్ చేసి అడుగుతాను. ఫస్ట్ రియాకి కాల్ చేస్తాను. వద్దురా. సరే అయితే చెప్పు, ఏమైందో? మనసులో సారీ అర్జున్, నీకు అబద్ధం చెప్తున్నందుకు. మీరా నిన్నే అడుగుతుంది. అది ఇంట్లో వాళ్ళు గుర్తుకొచ్చారు అందుకే. అంతేనా? నేను ఇంకా ఏమైందో అని భయపడ్డాను. ఇన్ని రోజులు అందరితో ఉన్నావు కదా, అలాగే ఉంటుంది. ఒక 2 డేస్ అయితే అలవాటైపోతుంది. అయినా అంకుల్తో మాట్లాడేటప్పుడు ఎందుకు ఏడ్చావు? పాపం, వాళ్ళు ఎంత టెన్షన్ పడతారు. ముందు ఫోన్ చేసి మాట్లాడు. సరే అని కాల్ చేసి అందరితో మాట్లాడుతుంది. ఈలోపు అర్జున్ కిందకి వెళ్ళి మీరా కోసం డిన్నర్ ఒక ప్లేట్లో పెట్టి పైకి తీసుకువస్తాడు. రేయ్, ఏంటి ఇక్కడికి తీసుకువచ్చావు? అక్కడైతే నీకు రోజు మీ లక్కీ డార్లింగ్ తినిపిస్తుంది కదా. హా, అవును. సో ఈరోజు నీకు నేను తినిపిస్తాను. కానీ నాకిప్పుడు తినాలని లేదురా. నాకు తెలుసు నువ్వు ఇలా అంటావని, అందుకే నేను డిన్నర్ పైకి తెచ్చాను. ఇంకా మాట్లాడకుండా తిను. నాకొద్దు పో. అల్లరి చేయకుండా తిను. పోరా, నాకు వద్దని చెప్పాను కదా. నీకు ఇలా కాదు, ఇప్పుడెలా తినవో నేను చూస్తాను. ఓయ్ తింగరి, నీకు మీ నాన్నంటే చాలా ఇష్టమని అంటావు కదా. ఆ, అవును. ఐ లవ్ మై డాడ్. నిజంగా అంకుల్ మీద అంత ఇష్టం ఉంటే ఇది తిను. ఇదిగో, ఇది మీ నాన్న ముద్ద, ఇది అమ్మ ముద్ద అంటూ అన్నం తినిపిస్తాడు. ఇంతకీ నువ్వు తిన్నావా? నేను తర్వాత తింటాను కానీ ముందు నువ్వు తిను. లేదు, ఇప్పుడే తిను అని మీరా అర్జున్కి తినిపిస్తుంది. ఇద్దరూ డిన్నర్ చేసి అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో మీరాకి కాల్ వస్తుంది, తనకి జాబ్ ఇచ్చిన కంపెనీ నుంచి. మీరా, అదేంటి ఈ టైంకి కాల్ చేశారు? నేను రేపు మార్నింగ్ పూణే వెళ్ళాలి అర్జున్. నందు నాకు ముందే చెప్పింది, కానీ నేనే వినలేదు. వాట్? రేపు మార్నింగా? ఎందుకు? యాక్చువల్లీ మార్నింగే చెప్పారా, బట్ నేను చేంజ్ చేసుకోవచ్చులే అని లైట్ తీసుకున్నా. కానీ అలా కుదరదంట. ఎల్లుండి మార్నింగ్ కల్లా అక్కడ ఆఫీస్కి అటెండ్ అవ్వాలి. సో రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. మీరా, ఒకసారి ఆలోచించు. అంత దూరం వెళ్ళాలా? పైగా నువ్వు ఆ సిటీకి కొత్త, అక్కడెవరూ తెలీదు. అనవసరంగా ఇబ్బంది పడతావు. నేను ఒక్కదాన్నే కాదురా, నందుకి కూడా అక్కడే ఇచ్చారు. తను నాకు తోడుగా ఉంటుంది. పైగా నందు వాళ్ళ రిలేటివ్స్ కూడా అక్కడున్నారు. కానీ నాకు నిన్ను అంత దూరం పంపటం ఇష్టం లేదు. రేయ్, ఏం కాదు, చెప్పాను కదా, నందు కూడా ఉంది. మేము మేనేజ్ చేస్తాము. పైగా మాకు హెల్ప్ చేయడానికి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంక నువ్వేం భయపడకు. నువ్వు వెళ్ళకు తింగరి. రేయ్, ఎలాగో ఇంకో 1 వీక్లో ఎంగేజ్మెంట్ ఉంది. అప్పుడు ఇక్కడికి వస్తాను కదా. ఈలోపు ఏదో ఒకటి చేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టించుకుంటాను. జస్ట్ 1 వీక్ ఎలా అయిపోతుందో కూడా తెలీదు. ఒప్పుకోరా. 1 వీక్ అయినా సరే వద్దు, వెళ్ళకు, ఇక్కడే ఉండు. అర్జున్ గడ్డం పట్టుకుని, మా బుజ్జి కదా, ఒప్పుకోరా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే, వెళ్ళు. వావ్, థ్యాంక్ యూ సో మచ్. రేయ్, అలా చూడకపోతే నాకు లగేజ్ ప్యాక్ చేయడంలో హెల్ప్ చేయొచ్చు కదా. సరే, కాసేపటికి ప్యాకింగ్ అయిపోతుంది. నువ్వంత డల్గా ఉండక అర్జున్, వెంటనే వస్తాను కదా. తెలుసా, నందు ముందే అక్కడికి వెళ్ళి మేము ఉండటానికి రూమ్ కూడా చూస్తాను అని చెప్పింది. ఇప్పుడు నేనేమీ అనలేదు కదా తింగరి, వెళ్ళు. మరెందుకు అలా ఉన్నావు? ఏం లేదులే. లేట్ అయింది, ఇంకా నువ్వు పడుకో. మళ్ళీ రేపు జర్నీ చేయాలి. అర్జున్, చెప్పు మీరా. సారీరా. ఓయ్, ఇప్పుడు సారీ ఎందుకు చెప్తున్నావు? ఏమో, నేను ఇబ్బంది పెడుతున్నాననిపించింది, అందుకే. నేను కావాలని చేయటం లేదు. నీ గురించి నాకు తెలుసు మీరా. నువ్వు నాకు రీజన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. యు ఆర్ ద బెస్ట్ రా. సరే ఇంకా పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ కిషోర్ ఇంటికి వస్తాడు. కంగ్రాట్స్ మీరా, అనుకున్నట్టు జాబ్ తెచ్చుకున్నావు. థ్యాంక్స్ రా. ఎలా ఉన్నావు? ఎన్ని రోజులు ఏం చేసావు? ఇదిగో ఇలా ఉన్నా. ఈ అర్జున్ గాడి వల్ల నాకు ఎన్ని రోజులు రెస్ట్ లేకుండా పోయింది. అదేంట్రా, వర్క్ అంతా నన్ను చూసుకోమని వీడు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. రేయ్, ఇంకా చాలు. నాకు కుదరకే కదా నిన్ను చూసుకోమని చెప్పాను. అసలు మీ ఇద్దరితో మాట్లాడకూడదు అనుకున్నా. ఎందుకు?
లేకపోతే ఇన్ని రోజులైంది మనం సరిగ్గా మాట్లాడుకుని. అర్జున్ ఏదో ఒకసారైనా కాల్ చేశాడు. ఏంటి మేడం, అసలు తమరైతే మమ్మల్ని పూర్తిగా మర్చిపోయారుగా. రేయ్ ఇంకాపు, ఇంట్లో అంతా హడావిడి అమ్మ వల్ల ఫంక్షన్ గురించి చెప్పటం మర్చిపోయాను. మా పెళ్ళికి ఇంట్లో అందరూ ఒప్పుకున్నారా? ఇంకో వారం రోజుల్లో ఎంగేజ్మెంట్ ఉంది. వావ్, సూపర్. నిజంగా మీ ఇద్దరు మిత్రద్రోహులు. ఇంత జరిగితే కనీసం నాకు చెప్పనే లేదు. ఇలా అవుతుందని మాకు కూడా తెలీదు. అన్నీ సడన్గా జరిగిపోయాయి. ఇంట్లో అందరూ కలిసి మాకు తెలియకుండా అన్నీ ప్లాన్ చేశారు. తెలిస్తే నీకు చెప్పకుండా ఎలా ఉంటాం? సరేలే, ఈ ఒక్కసారికి వదిలేస్తున్నా. గుడ్ న్యూస్ చెప్పారు కదా అని. అమ్మయ్య. రేయ్ టికెట్స్ బుక్ చేసావా? చేశాన్రా. దాని గురించి చెప్పడానికే వచ్చాను. ఇంకో 1 అవర్లో బస్ ఉంది. అక్కడికి రీచ్ అయ్యేసరికి నైట్ 9:30 to 10 అవుతుంది. సరేరా. మీరా అక్కడ ఒక్కదానివి ఎలా? ఇంకా రూమ్ అవి? నందు ఉందిరా, తనే అక్కడ అన్నీ చూసుకుంటుంది. ఓ, అలా అయితే పర్లేదులే. ఎవరో ఒకరు తోడుగా ఉన్నారుగా. అయినా ఈ మేడం గారు ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉండదు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తుందో అని భయంగా ఉంది. ముఖ్యంగా నందుని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. చూడ్రా ఎలా అంటున్నాడో. నేను అసలు ఎప్పుడైనా అలా చేశానా? చేశానా అంట. తమరెప్పుడూ చేసేవి అలాంటి పనులే కదా. రేయ్ ఎందుకు మీరని అలా అంటున్నావు? బాబోయ్, అనవసరంగా మీ ఇద్దరి మధ్యలో వచ్చాను. నేను వెళ్తున్నా ఇంకా. రేయ్ ఒక 5 మినిట్స్లో మీరు కూడా స్టార్ట్ అవ్వండి. మళ్ళీ బస్ మిస్ అయితే కష్టం. మీరా, నువ్వు జాగ్రత్త. అండ్ ఆల్ ది బెస్ట్ కొత్త జాబ్కి. థ్యాంక్స్ రా. సరే బాయ్. బాయ్ రా. అర్జున్ ఇద్దరు బస్ స్టాప్కి రీచ్ అవుతారు. బస్ ఇంకా రాలేదా? ఇంకా టైం ఉంది కదా. మేబీ ఒక 5 మినిట్స్లో వస్తుందిలే. సరే. ఓయ్ తింగరి, ఇప్పుడు వెళ్ళటం అవసరమా? రేయ్ ఇక్కడి వరకు వచ్చాక ఎవరైనా అలా అడుగుతారా? తప్పదు కాబట్టే వెళ్తున్నా. లేకపోతే నేనెందుకు వెళ్తాను చెప్పు? పోనీ నేను కూడా నీతో రానా? ఏం వద్దు. ఇప్పటికే తమరు ఆఫీస్కి వెళ్ళి చాలా రోజులైంది. పాపం కిషోర్, అయినా ఎన్ని రోజులు మేనేజ్ చేస్తాడు? ఈ రోజు నుంచి నువ్వే ఆఫీస్కి వెళ్ళు. అవన్నీ నేను చూసుకుంటానులే. నువ్వు వెళ్ళకు మీరా, ప్లీజ్. రేయ్ నువ్వంత క్యూట్గా ఫేస్ పెట్టి అడిగితే నాకు అస్సలు వెళ్ళాననిపించదు. నాకు అదే కావాలి. ఇక్కడే ఉండిపో. పద ఇంటికి వెళ్దాం. అదేం కుదరదు. సరేలే. ఓయ్ తింగరి, అక్కడ జాగ్రత్తగా ఉండు. కొత్త ప్లేస్ కదా, అడ్జస్ట్ అవ్వటానికి కొంచెం టైం పడుతుంది. ఎవరైనా ఏమైనా అంటే పట్టించుకోకు. నీకు వాళ్ళు కాదు, నీ గోల్ ముఖ్యం. ఎదుటి వారికి నీ గురించి అనే ఛాన్స్ ఇవ్వకుండా టైంకి వర్క్ కంప్లీట్ చేసుకో. ఏదైనా అవసరం ఉంటే వెంటనే నాకు కాల్ చేయి. ఏ టైం అయినా పర్లేదు. నీకు ఇబ్బంది అనిపించినా, జాబ్ నచ్చకపోయినా ఇక్కడికి వచ్చాయి. బాగా తిను, హెల్త్ జాగ్రత్త అని చెప్తూ అర్జున్ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. రేయ్ ఏంటి, నన్ను స్ట్రాంగ్గా ఉండమని చెప్తావు, మరి నువ్వు ఇలా అయిపోతే ఎలా? అసలు అబ్బాయిలు ఎవరైనా ఏడుస్తారా అంటూ కన్నీళ్లు తుడుస్తుంది. ఏం కాదు, మాకు మాత్రం ఫీలింగ్స్ ఉండవా ఏంటి? కానీ అందరూ వాటిని కంట్రోల్ చేసుకుంటారు. బట్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవటం నా వల్ల కాదు. ఇంకా నీ విషయంలో అంటే అది అస్సలు జరగని పని. ఈలోపు బస్సు వచ్చేస్తుంది. అర్జున్ నువ్వు జాగ్రత్తగా ఉండు. రోజు కాల్ చేస్తాను. ఆఫీస్ వర్క్ గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకొని హెల్త్ పాడు చేసుకోకు. జస్ట్ 1 వీక్ అంతే. ఆ తర్వాత మన లైఫ్లో ది మోస్ట్ హ్యాపీ మూమెంట్స్ వస్తాయి. అవును, ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండు. బస్ హార్న్ వినిపిస్తుంది. సరే, బస్ స్టార్ట్ అయ్యే టైం అయింది పద. అవును, బాయ్ రా. బాయ్ తింగరి, నేను నిన్ను చాలా మిస్ అవుతాను అని మీరా వెళ్ళిన వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. అర్జున్ వైపు చూస్తూ లోపలికి వెళ్తుంది. లగేజ్ లోపల పెట్టి వెనక్కి వచ్చి అర్జున్ని హగ్ చేసుకొని ఐ లవ్ యూ అర్జున్ అని నుదుటిపై కిస్ చేస్తుంది. లవ్ యూ టూ మై డియర్ తింగరి. బాయ్ రా, టేక్ కేర్. ఓకే, నువ్వు జాగ్రత్త మీరా. బస్ స్టార్ట్ చేస్తారు. మీరా విండో నుంచి అర్జున్ వైపు చూస్తూ ఉంటుంది. నాకు తెలుసు అర్జున్, నువ్వు చాలా బాధపడుతున్నావని. కానీ ఇది నా ఫస్ట్ జాబ్, అందుకే తప్పటం లేదు. నాకు తెలుసు మీరా, అందుకే నాకు ఇష్టం లేకపోయినా నేనంత దూరం పంపుతున్నా. నువ్వు ఇండిపెండెంట్గా నీ లైఫ్కి సంబంధించిన డెసిషన్స్ తీసుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ ఇద్దరూ కళ్ళతోనే మాట్లాడుకుంటారు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.